ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 59వ కీర్తన 16వ చరణం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. జీవిత యాత్రలో అనేక పరిస్థితులు మనిషికి ఎదురవుతాయి. వాటిలో కష్ట పరిస్థితులు, శ్రమలతో కూడిన సందర్భాలు, ఆపద్దినములు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనిషి బాధతో, చింతతో, శక్తికి మించిన భారముల క్రింద నలిగిపోతూ ధైర్యం కోల్పోయి భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు కోటగా, కొండగా ఉన్నాడన్న సత్యాన్ని మరిచి ఆందోళనకు గురవుతారు. కానీ దావీదైతే ఏమంటున్నాడో తెలుసా? నీవే నాకు ఎత్తైన కోట, ఆపదలో నేను ఉన్నప్పుడు నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావని అంటున్నాడు. ఈ మాట ద్వారా దేవుడు మనకు ఏమై ఉన్నాడో గ్రహించాలి. అలాగనే దావీదు వలె ప్రతి ఒక్కరం కూడా ఎత్తైన కోట, ఆశ్రయంగా ఉన్న దేవుణ్ణి కలిగి జీవించాలి. అప్పుడే శత్రువుల నుండి, శ్రమలు, ఆపదలు, లేమి, ఆపద్దినముల నుండి సురక్షితంగా తప్పించబడి తండ్రి రెక్కల చాటున భద్రపరిచి ఉంటాము. అందుచేత ప్రతి ఒక్కరం కూడా దావీదు వంటి భక్తి జీవితాన్ని కలిగి జీవిద్దాం. ఉదయకాల సమయంలో బలవంతుడైన దేవుడు మనందరికీ కోటగా, కొండగా, ఆశ్రయంగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహకేడంగా, కొండగా, కోటగా, శైలంగా, దుర్గంగా ఉండి మాకు ఆశ్రయమని నడిపిస్తున్న ప్రభువా, మీకే వందనములు. తండ్రి, మేమందరం కూడా దావీదు వలె పలికే హృదయాన్ని, పెదవులను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.